ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय। సంత్ మహాత్మా ఆశారాం బాబూజీ ఈ కేసు గురించి మేము పూర్వం విన్నాం. అనేక ప్రాంతాల్లో పేపర్ మీడియా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది కేవలం రాజకీయ కుట్ర ద్వారానే ఇది జరిగింది అని మేము విశ్వసిస్తున్నాం. దానికి తరుణోపాయం 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు అయినా సరే జీవితాంతం ఆ కేసులతోనే కోర్టులతోనే జైలుతోనే గడుస్తుంది. వారు అడ్వకేట్ ద్వారా ముఖ్య సలహాదారుల ద్వారా తీసుకొని ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్చుకున్నప్పుడు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో హనుమత్ దీక్షాపీఠం విశ్వసిస్తుంది. కారణం పూర్వం జగద్గురు శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామివారు తమిళనాడులో నాకు న్యాయం జరగదు పాండిచేరికి మార్చమని చెప్పి వారు కోరడం జరిగింది. పాండిచేరి వచ్చిన తర్వాత జడ్జి మారిన తర్వాత పూర్తిగా దాన్ని న్యాయ విచారణ జరిగిన తర్వాత అది న్యాయం జరిగింది వారికి. ఇప్పుడు వారు జైల్లో నుంచి బయటకు వచ్చేసారు. అట్లాగే ఆశారాంజీ బాబూజీ త్వరలోనే వారు జైల్లో నుంచి బయట రావాలని చెప్పి అట్లాగే వారు ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్చుకున్నప్పుడు న్యాయం జరుగుతుందని హనుమత్ దీక్షాపీఠం పూర్తిగా విశ్వసిస్తూ వారికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయడం జరుగుతుంది. ఆది నుండి మన హిందూ ధర్మం మీద అనేక దేశాల నుండి దాడులు చేస్తూనే ఉన్నారు. పూర్వం మహమ్మదీయులు వాళ్ళు ఏలినటువంటి కాలంలో హిందూ దేవాలయాల్ని హిందూ ధర్మరక్షణ చేసేటువంటి సాధు సంతులు మహాత్ముల మీద వాళ్ళు దండయాత్రలు చేస్తూనే ఉన్నారు పూర్వం. అలాగే బ్రిటిష్ టైంలో కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. బ్రిటిష్ టైం అయిపోయింది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి రక్షణ కలుగుతుందంటే ఆ రక్షణ కూడా కోల్పోయాం. ఈ ఓట్ బ్యాంక్ అనేటువంటి దుస్థితి ఎప్పుడైతే వచ్చిందో ప్రజల్లో ఉన్నాయి లేనటువంటి అన్ని మూఢనమ్మకాలతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మార్గాలకి రాజకీయ నాయకులు వెళ్ళడం వల్ల మన హిందూ అనేటువంటి సనాతనమైనటువంటి ధర్మాలకి రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఉన్నప్పుడే మన సనాతనమైన ధర్మం రక్షించబడుతుంది. ఇది రాజకీయ నాయకులతో కూడినటువంటి వ్యవస్థ కాదు. కాబట్టి రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఉండేటట్లుగా సాధు సంతులు కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ దాడులు అనేటువంటిది ఎప్పుడైతే